శ్రీమాత్రే నమః. భగవద్బంధులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. జగదాంబిక జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వస్వరూపిణి, జగజ్జనని. ఓం శ్రీ కామాఖ్యాదేవీ నమః, దుర్గాదేవీ నమః, వారాహీదేవ్యై నమః. జగదాంబిక జగన్మాత, సృష్టిస్థలయకారకిని కామాఖ్యాదేవి నీలాచల్ పర్వతంపై కొలువయ్యుంది. ఆ అమ్మవారి గర్భాశయం పడ్డ ప్రదేశం చాలా చాలా ప్రత్యేకమైన దేవాలయం. ఈ దేవస్థానము చాలా పరమ పవిత్రమైంది. కామాఖ్య ఎవరైతే వెళ్ళినా గృహం నందు ఎప్పుడు ఓం శ్రీ కామాఖ్య పరదేవతాయే నమః అని స్మరించిన ఈ 5 రోజులు చాలా చాలా పవిత్రమైన రోజులు. ఎవరైతే భక్తి భావంతోని ఆ అమ్మవారిని పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఆ జగన్మాత కృప అందరిపై ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు గనక ఆలయానికి శుక్రవారం ఆ అమ్మవారి ఆలయ తలుపులు ఓపెన్ చేస్తారు. అంబవాచి మేళ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవానికి వెళ్ళిన వారందరూ కూడా తెలుసా, ఆ అమ్మవారి వస్త్రాన్ని అక్కడున్న అర్చక స్వాములు మనకి కొద్దిగా దక్షిణ ఇవ్వడం వల్ల అక్కడున్న వస్త్రాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ వస్త్రాన్ని తీసుకుని వచ్చి ధనం పెట్టుకునే చోట కానీ లేకుంటే ఇంకా రక్షగా అంటే కనుక వెండి తాయితలకు పెట్టుకొని లోపల పెట్టుకున్నా కూడా కంఠాన్ని కట్టుకున్నా మీకు ఎలాంటి కీడు అనేది ఉండదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వస్వరూపిణి, జగజ్జనని కొలువయ్యున్న ప్రదేశం. వింధ్యాచల పర్వతంపై ఆ అమ్మవారు ఎంతో ఆనందదాయకినిగా అందరికీ భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అన్ని ఆలయాలు వెళ్ళింది ఒకెత్తు, ఈ ఆలయాన్ని దర్శించుకోవడము. ఇక్కడ గనక ఆ అమ్మవారికి రూపురేఖలు ఎక్కడా ఉండవు, యోని స్థానంలోనే దర్శనమిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఓం శ్రీ కామాఖ్య పరదేవతాయే నమః అనే మంత్రాన్ని చదవండి. డిస్క్రిప్షన్లో మొత్తం స్థల పురాణమంతా కూడా పెడతాను. అంతేకాకుండా ఈ జగన్మాత శుక్రవారం, సోమవారం నుండి శుక్రవారం వరకు ఆ అమ్మవారి ఆలయాన్ని మూసివేస్తూ ఉంటారు. 1000 మంది భక్తులతో, కోట్ల మంది భక్తులతో దర్శనమిచ్చే తల్లి. కావున ప్రతి ఒక్కరు తెలుసా దర్శించుకోవాలి. దర్శించుకోని వారు కూడా ఆ అమ్మవారి స్మరించినా కూడా ఇప్పుడు ఆ జగన్మాత కృపా కటాక్షాలు అందరిపై ఉంటుంది. అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా తెలుసా ఈ పవిత్రమైన రోజులు కాబట్టి ప్రాతకాలం సూర్యోదయం మునిపే సాయంత్రం సూర్యాస్తమించినాక ఓం శ్రీ కామాఖ్య దేవే నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ దీపారాధన చేయండి. బెల్లం పాలు నైవేద్యం పెట్టండి అమ్మవారికి. గృహం నందు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు నువ్వులతో దీపారాధన చేయండి. లక్ష్మీ కటాక్ష కోసం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సంతానం అనుకూలంగా ఉండడానికి, పుత్రులు అనుకూలంగా ఉండడానికి కొబ్బరితో దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యాలు ప్రతిదిస్తూ ఉంటాయి. మీ పక్కనున్న ఆలయంకి వెళ్ళి కూడా తెలుసా దర్శించుకున్న ఆ జగన్మాత కృపాకటాక్షాలు అందరిపై ఉంటాయి. ఓం శ్రీ కామాఖ్య దేవ్యే నమః. స్థల పురాణం అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. శ్రీమాత్రే నమః.